హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు రాధా. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా నేను చాలా రోజులైంది వీడియో పోస్ట్ చేసి నా ఛానల్లో. యాక్చువల్గా మధ్యలో కొన్ని కొన్ని థింగ్స్ వల్ల అస్సలు పోస్ట్ చేయలేకపోయాను. ఇవాల్టి వీడియోలో అయితే నేను కొన్ని పర్ఫ్యూమ్స్ చూపిస్తాను. ఎవరైతే పర్ఫ్యూమ్స్ కొంచెం ఇష్టంగా తీసుకుంటుంటారు, కొంతమందికి పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు ఇది చూడండి. లేని వాళ్ళు జస్ట్ ఫర్ అంటే కొంతమందికి ఇష్టం కూడా ఉండకపోవచ్చు. నాకు పర్సనల్గా అయితే పర్ఫ్యూమ్స్ చాలా ఇష్టం అండి. అసలు అంటే అదొక నేను ఎక్కడికి వెళ్ళినా కూడా పర్ఫ్యూమ్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇన్ కేస్ ఎవరైనా నా ఫ్రెండ్స్ మనకు సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా, ఈ పర్ఫ్యూమ్స్ బాగుంటాయి, కొంచెం మంచి స్మెల్ కూడా ఉంటాయి, తర్వాత లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా. సో అలాంటివి నేను కొన్ని కొన్ని తీసుకుంటూ ఉంటాను అనమాట. ఈవెన్ ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళినా కూడా కొన్ని కొన్ని చోట కొన్ని కొన్ని పర్ఫ్యూమ్స్ కొన్ని తక్కువగా ఉంటాయండి. ఇప్పుడు వర్సాసి పర్ఫ్యూమ్ అనుకోండి, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అలా అని అన్నీ కాదు. అది ఇండియాలో అయితే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. మేము బేసికలీ మిడిల్ ఈస్ట్లో ఉంటాము. సో కాబట్టి యాక్చువల్గా మిడిల్ ఈస్ట్లో కొన్ని కొన్ని పర్ఫ్యూమ్స్ కొన్ని తక్కువగా ఉంటాయండి. తర్వాత డ్యూటీ ఫ్రీలో కూడా. అండ్ కొన్ని కొన్ని చోట్ల నేను విన్నాను, మరి ఎంతవరకు కరెక్టో రాంగో నాకు తెలియదు, కానీ ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్కే రిప్లికాస్ వస్తున్నాయి. సో ఏది అది అంటే ఒరిజినల్లా కాదా అని కూడా తెలుసుకోలేమన్నమాట. సో అలాంటప్పుడు మనము పర్ఫ్యూమ్స్ కొనేటప్పుడు ఇలా డ్యూటీ ఫ్రీలో కానీ, తర్వాత కొన్ని మంచి లేదంటే ఇప్పుడు బ్రాండెడ్ షోరూమ్స్లో కానీ అలా కొంటే మనకు కూడా కొన్ని కొన్ని పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా, 5,000 4,000 అట్లా. సో మనం పెట్టిన మనీకి వాల్యూ అని ఒకటి ఉంటుంది అని నా ఫీలింగ్ అనమాట. సో నేను మోస్ట్ ప్రాబబ్లీ ఎప్పుడు కూడా నేను డ్యూటీ ఫ్రీలోనే ఎక్కువ కొంటానండి. లేదంటే ఇలా మిడిల్ ఈస్ట్లో కొన్ని పర్ఫ్యూమ్ షాప్స్ ఉంటాయి కదా బ్రాండెడ్వి, అక్కడ ఎప్పుడైనా సేల్ పెడుతూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు వాళ్ళ ఫెస్టివల్స్ వస్తుంటాయి కదా, ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా నేషనల్ డే అలా వచ్చినప్పుడు సేల్ పెడుతుంటారు. సో అప్పుడు తీసుకుంటాను అనమాట మోస్ట్ ప్రాబబ్లీ. లేదంటే ఇయర్ ఎండ్ సేల్ పెడుతుంటారు కొన్ని కొన్ని చోట్ల, అలాంటప్పుడు తీసుకుంటూ ఉంటాను. యాక్చువల్గా ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను ఈ 3 చూపిస్తున్నాను. ఇవి యాక్చువల్గా నేను రీసెంట్ టైమ్స్లో మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చాను అనమాట. సో ఇది డియోర్ పర్ఫ్యూము. సో చాలా చోట్ల చూసే ఉంటారు మీరు. ఇది చాలా చాలా బాగుంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే ఒక మంచి స్వీట్ స్మెల్, తర్వాత సిన్నమెన్ అండ్ ఎక్కువగా ఈ లెమన్ అదే సిట్రిక్ స్మెల్ వస్తుంటుంది కదా అలా. అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుందండి. లాంగ్ లాస్టింగ్ ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ లైక్ దట్ అంటే ఒక రోజంతా ఉంటుందని కాదు. మనం పర్ఫ్యూమ్ చేసుకున్నాక అట్లీస్ట్ ఒక 5-6 అవర్స్ ఉన్నా కూడా అది లాంగ్ లాస్టింగ్ కిందకే వస్తుంది కదా. మరి కొన్ని కొన్ని ఉంటాయి ఇంకా మనం వేసుకుంటానే అలా ఒక 1 అవర్ తర్వాత ఇంకా అసలు అది స్మెల్ కూడా రాదు, ఏమీ రాదు, మనకే అనిపిస్తుంది అనమాట అసలు మనం పర్ఫ్యూమ్ వేసుకున్నామా అనేసి. బట్ కానీ ఇదైతే మాత్రం 5-6 అవర్స్ అయితే స్మెల్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అండి, నేనైతే చెప్పను అంటే ఎంత ఏంటి అనేసి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఇంత పెట్టి కొనుక్కోవాలా అని కూడా అనుకుంటూ ఉంటారు కదా. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసి మీరు ఇప్పుడు చాలా అమెజాన్లో కానీ ఎక్కడైనా సర్చ్ చేయొచ్చు కదా, అలా సర్చ్ చేయండి. స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఎక్కడైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. నేను చూపిస్తున్నా అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మనకు ఎలా ఉంటుంది ఏంటి అని కూడా, అంటే ఆ పర్ఫ్యూమ్ స్మెల్ ఎలా అంటే ఒక్కోసారి మనీ పెట్టాక కూడా మనకు ఆ స్మెల్ ఇష్టపడకపోవచ్చు. అంటే ఎవరి నుంచైనా మనం ఫీడ్బ్యాక్ విన్నప్పుడు ఓకే అని మనం ట్రై చేయొచ్చు కదా ఆ పర్ఫ్యూమ్ కొనడానికి. సో అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట నేను. సో ఇది ఓకే అండి, అంటే ఎప్పుడైనా ఏదైనా పార్టీస్కి అలా వెళ్తున్నప్పుడు సో యూ కెన్ యూజ్ అనమాట. అంటే డైలీ కాకుండా రెగ్యులర్ వేర్ కాకుండా ఏదైనా మన పార్టీస్ కానీ ఫంక్షన్స్కి కానీ అలా వేసుకుంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్కి మనం యూజ్ చేయొచ్చు అనమాట. కానీ చాలా బాగుందండి, ఇట్స్ వర్త్ అనమాట. అండ్ సీకే ఇది యాక్చువల్గా ఓకే అండి, మరీ మంచిగా ఉంటుందని ఏం చెప్పాను, ఒక 3 అవర్స్ ఉంటుందండి అంతే. పర్ఫ్యూమ్ చేసుకున్నాక ఒక 3 అవర్స్ ఉంటుంది. ఓకే అండి, ఇది కూడా పర్లేదు.
మరీ అంత గొప్పగా ఏం లేదు, మరీ అంత తీసేసేలా కూడా లేదనమాట. ఓకే, బాగుంది. అండ్ మెయిన్ ఓవర్ థింగ్ యాక్చువల్లీ నేను ఇది ఎందుకు తీసుకున్నా అంటే నాకు ఎప్పటి నుంచో కొన్ని సీకే ప్రోడక్ట్స్ అంటే కొంచెం చాలా ఇష్టం అనమాట. సో ఏదో ఒకటి తీసుకోవాలి అన్న ఒక దాంతో సో ఆయనకు తీసిచ్చాను అనమాట, గిఫ్ట్గా ఇచ్చాను. సో ఈ 2 అలా. ఇది అంతే అండి, వేసుకున్నాక ఒక 3 hours ఉంటుంది మ్యాక్సిమం, అంటే అంతకంటే ఎక్కువ ఉండదు ఈ 2. అండ్ ఇది ఈవెన్ కాస్ట్ పరంగా కూడా మరి అంత ఎక్స్పెన్సివ్ అయితే కాదు, అఫోర్డబుల్ అండి బాగా. అండ్ ఇంకొకటి టామీ, ఇది రీసెంట్గా కొన్నా అండి నేను. నాకు ఈవెన్ ఏదో సేల్ నడుస్తూ ఉండేదన్నమాట. సో సేల్ నడుస్తున్నప్పుడు నేను ఇండియన్ ప్రైస్ కూడా చెక్ చేశాను, ఇండియన్ అంటే మనకు ఇండియాలో ఎంత దొరుకుతుంది, ఇక్కడ ఎంత దొరుకుతుంది అనేసి. సో నాకు ఇండియాతో కంపేర్ చేసి ఇక్కడ తక్కువగానే వచ్చిందనమాట. సో ఓకే, ఇంకా సేల్ కూడా నడుస్తుంది. అండ్ అంటే నేను దీని గురించి మా ఫ్రెండ్ ద్వారా విన్నాను అనమాట, అంటే చాలా బాగుంటుంది పర్ఫ్యూము. అండ్ వన్ మోర్ థింగ్, ఇది యాక్చువల్గా యూనిసెక్స్ వాడచ్చు అంటండి. సో అదొక థింగ్ నేను తీసుకోవడానికి, అంటే ఇద్దరు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఆ స్మెల్ కానివ్వండి, సిన్నమెన్, తర్వాత ఫ్రూట్ స్మెల్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆక్వా టైప్ స్మెల్స్ ఉంటాయి కదా, అలా ఎక్కువ ఉందండి అసలు. చాలా బాగుంది పర్ఫ్యూమ్ అయితే మాత్రం, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఓకే, అంటే మనం పెట్టిన అమౌంట్కి అఫోర్డబుల్గా అనిపించింది నాకు. చాలా చాలా బాగుంది, యూనిసెక్స్ వాడచ్చు. సో కాబట్టి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఈ 2 మాత్రం లిటరలీ మెన్స్, ఇది మాత్రం యూనిసెక్స్ అండి. సో నాకైతే ఈ 3 నాకు బాగా నచ్చిందంటే టామీ అనమాట. అంటే ఇది ఇద్దరు యూజ్ చేయొచ్చు, అది కూడా ఒక పాయింట్. సో నేను మా హస్బెండ్కి ఈ 3 గిఫ్ట్ చేశాను అనమాట. సో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా గిఫ్ట్ చేసుకోవాలనుకోవచ్చు కదా, వాళ్ళ బ్రదర్స్కి కానీ హస్బెండ్స్కి కానీ. సో అలాంటి వాళ్ళు జస్ట్ ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ అండి.